ఆర్ యూ. సో ఈరోజు నేను చిక్కుడుకాయ తాలింపు అలాగే పచ్చపెసలతో మనం పప్పు చేస్తున్నాం. బాగుంటుందండి. సో ఇందుకోసం మనం చిక్కుడుకాయలను కట్ చేసి వాష్ చేసి మంచినీళ్ళు వేసి అందులో కొద్దిగా కళ్ళుప్పు అలాగే పసుపు 1 స్పూన్ వేసి బాయిల్ పెట్టాలి, ఉడికించేయాలండి. ఆ తర్వాత వేరే సైడ్ మనం కడిగి పెట్టుకొని 1 గ్లాస్ ఆఫ్ పచ్చపెసలను వేసి పెట్టుకోవాలి. బాగా 3-4 మినిట్స్ వరకు బాగా వేయించుకుందాం మనం. అలాగే ఇటువైపు నేను ఒక ఆనియన్, 2 స్మాల్ టొమాటోస్ అండ్ 4 చిల్లీస్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి చింతపండు కూడా వేసి మనం కడుక్కొని పెట్టుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం అండ్ పసుపు కూడా కొద్దిగా మెంతులు అండ్ జీరా, వెల్లుల్లి, అలాగే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ఇవి బాగా రోస్ట్ అయిన వాటిని దీంట్లో వేసేయడమే. వేసేసి చిటికి ఆయిల్ వేసేసి మనం 6-7 విజిల్స్ వరకు మనం ఉడికించాలి. ఇవి ఎక్కువ ఉడకాలి, లేకపోతే సరిగా ఉడకవు. అవి 7-8 విజిల్స్ వరకు రావాలి. అందులో మనం తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా ఆనియన్ ఆయిల్ వేసేసి వేగాక అందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం చిక్కుడు గింజల్ని వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. మనం సిమ్లోనే బాగా కలుపుకోవాలి. ఇంత పెట్టేసి మగ్గించాలి. అలాగే ఇక్కడ మనం పప్పు నుంచి వాటర్ తీసేసి మ్యాషర్తో మ్యాష్ చేసుకుందాం. అలాగే ఈ చిక్కుడుకాయలు కొద్దిగా పైన తొక్క మెత్తబడ్డాక అందులో మనం ఎండు కొబ్బరి, వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేద్దాం. దీంట్లోనే కారం కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, ఉప్పు కారం. సో అది మిక్సీ పట్టి వేసేసి బాగా కలుపుకోవాలి సిమ్లో. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఫైనల్గా చల్లుకొని సిమ్లో మగ్గిస్తే అంతేనండి, చిక్కుడుకాయ ఫ్రై ఈజ్ రెడీ టు ఈట్. ఓకే, బై ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.
సో ఇక్కడ మనం ఘీతో తడక పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఈ పప్పుకి. ఇందులో కొంచెం పప్పుతో మనం నెయ్యితో తడక పెట్టాం కదా, సో సూపర్ ఉంది. కమ్మగా ఉంది. మీరు ఇలా పెసలతో వేయించి పప్పు చేసుకోండి. మళ్ళీ ఇంత తిందాం చిక్కుడుకాయ. నా ఫ్రై చేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదండి, బాయిల్ చేసి. కొబ్బరి వెల్లుల్లి మసాలా వాసన వదిలిపోతుంది.